హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ అని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఒప్పో రియల్మీ 1 మొబైల్ యొక్క ఫేస్ అన్లాక్ టెస్ట్ని చేద్దాము. సో దీంట్లోనైతే మనకు ఎటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే లేదు. సో మనం మొబైల్ అన్లాక్ చేయాలనుకుంటే మనకు మెయిన్ ఫేస్ అన్లాకే. సో ఈ ఫేస్ అన్లాక్ మనకు కరెక్ట్గా వర్క్ అవుతుందా, సో మనకు అన్ని కండిషన్స్లో ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాము. సో లో లైట్లో, నైట్ కండిషన్స్లో అండ్ ఇంకా రకరకాల కండిషన్స్లో మనమైతే ఈ మొబైల్ యొక్క ఫేస్ అన్లాక్ని టెస్ట్ చేద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మొబైల్ లాక్ వేస్తుంది, మీరు చూడొచ్చు. సో ఫేస్ సైడ్ పెట్టగానే అన్లాక్ అయింది. సో నేను టర్న్ చేశాను, ఫేస్ని అన్లాక్ అయింది. మొత్తం టర్న్ చేస్తే అన్లాక్ అయితే అవ్వట్లేదు, కొంచెం స్లైట్గా టర్న్ చేస్తే అన్లాక్ అవుతుంది. సో అన్ని యాంగిల్స్లో తిప్పుతున్నాను ఫేస్ని, మీరు అక్కడ చూడొచ్చు. అన్ని యాంగిల్స్లో కూడా మనకైతే అన్లాక్ అవుతుంది, మీరు చూడొచ్చు. సో నేను ఇప్పుడు గాక్స్ని పెట్టుకున్నాను. సో గాక్స్ పెట్టుకొని ట్రై చేద్దాం అన్లాక్ అవుతుందో లేదో. గాక్స్ పెట్టుకున్నా కూడా మనకైతే మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది, చూడొచ్చు. నేను లెఫ్ట్ సైడ్ తిరిగాను, సో లెఫ్ట్ సైడ్ తిరిగినా అవుతుంది, టాప్ తిరుగుతూ అవుతుంది. సో అన్ని డైరెక్షన్స్లో అవుతుంది గాక్స్ పెట్టుకున్నా కూడా. ఇప్పుడు నేను స్టడీ స్పెట్స్ పెట్టుకున్నాను, మీరు చూడొచ్చు. రీడింగ్ గ్లాసెస్ ఇవి. సో రీడింగ్ గ్లాసెస్ పెట్టుకున్నా కూడా మనకైతే అన్లాక్ అవుతుంది, మీరు చూడొచ్చు. సో అన్ని డైరెక్షన్లో చెక్ చేద్దాము. సో టాప్ చూద్దాం, అన్లాక్ అయింది. రైట్ సైడ్ అన్లాక్ అయింది. లెఫ్ట్ సైడ్ మరీ తిరిగితే అవ్వట్లేదు, సో స్లైట్గా తిరిగితే మాత్రం అవుతుంది. సో టాప్, బాటమ్ మనకు అన్ని యాంగిల్స్లో కూడా అన్లాక్ అయితే అవుతుంది. సో స్పెట్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. సో ఒకసారి మనం ఇప్పుడు హెల్మెట్తో ట్రై చేద్దాము. సో మనం ఎప్పుడైనా బైక్ మీద బయటకు వెళ్ళినప్పుడు సో అవుతుందో లేదో చెక్ చేయడానికి. సో ఇక్కడ నేను హెల్మెట్ వేసుకున్నాను, మీరు చూడొచ్చు. ఫుల్ కవర్ అయిపోయింది ఫేస్ అయితే. సో హెల్మెట్ పెట్టుకున్న మనకు ఫేస్ అన్లాక్ అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. మన ఫేస్ని అయితే చక్కగా రికగ్నైజ్ చేసుకోగలుగుతుంది. ఫస్ట్ టైం కొంచెం టైం తీసుకుంది, బట్ ఒక్కసారి రికగ్నైజ్ అయినాక మాత్రం ఫేస్ని అయితే ఫాస్ట్గానే అన్లాక్ చేసుకోగలుగుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం హెల్మెట్ వేసుకున్నా కూడా ఫేస్ అన్లాక్ ఫీచర్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ట్రై చేస్తాను. సో కళ్ళు మూసుకున్నా కూడా ఫేస్ అన్లాక్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను. సో కళ్ళు మూసుకున్నాను, అన్లాక్ అయింది. సో ఫేస్ అన్లాక్ అనేది కళ్ళు మూసుకున్నా కూడా మనకైతే అవుతుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ అనిపించింది నాకు. కళ్ళు మూసుకున్నప్పుడు మొబైల్ అయితే అన్లాక్ అవ్వద్దు, బట్ ఇక్కడ అవుతుంది. సో నేను ఇప్పుడు లో లైట్ కండిషన్స్లో టెస్ట్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. లో లైట్లో చూసుకుంటే మనకైతే అన్లాక్ అవుతుంది. సో నేను ఇక్కడ ల్యాప్టాప్ లైట్ ఉంది అండ్ ఇక్కడ వాచ్ లైట్ ఉంది. సో చాలా తక్కువ లైట్ ఉంది, చాలా లో లైట్ ఉంది. సో అయినా కూడా మనకైతే ఫేస్ అన్లాక్ అనేది కరెక్ట్గానే అవుతుంది. సో ఇప్పుడు నేను ఎక్స్ట్రీమ్ లో లైట్లో ట్రై చేస్తున్నాను. సో ఇక్కడైతే లైట్స్ ఏం లేవు, మొత్తం డార్క్ ఉంది. సో మొత్తం డార్క్లో అన్లాక్ అవుతుందో మీరు చూడవచ్చు అక్కడ. సో మొత్తం డార్క్లోనైతే ఫేస్ని అయితే రికగ్నైజ్ చేసుకోలేకపోతుంది. సో మనకు ఫేస్ అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో మనకైతే లో లైటింగ్లో అవుతుంది, ఎక్స్ట్రీమ్ లో లైటింగ్లో కూడా అవుతుంది, బట్ మొత్తం లైట్స్ లేకపోతే మాత్రం ఫేస్ అన్లాక్ అయితే వర్క్ అయితే అవ్వట్లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఒకసారి ఫుల్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఫోన్లో ఫోటో ఉంది నాది. సో ఫోన్లో ఫోటోతో ఫుల్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇక్కడ చూసుకుంటే అన్లాక్ అయితే అవ్వట్లేదు, నాట్ రికగ్నైజ్ అని చూపిస్తుంది, ఫేస్ నాట్ రికగ్నైజ్ అని చూపిస్తుంది. సో నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, చూద్దాము ఫుల్ చేయొచ్చా అని. కళ్ళు మూసుకుంటే అన్లాక్ అవుతుంది కదా, ఫోటోకి కూడా అవుతుందో లేదో చూద్దాము. సో ఫోటోకి అయితే అన్లాక్ అయితే అవ్వట్లేదు, సో బాగానే డిటెక్ట్ చేస్తుంది. ఫేస్ చూపిస్తేనే అన్లాక్ అవుతుంది, మొబైల్లో ఫోటో చూపిస్తే మాత్రం అన్లాక్ అవ్వట్లేదు. ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే మనకి మొబైల్లో ఫేస్ అన్లాకింగ్ ఫీచర్ అయితే చాలా ఫాస్ట్ ఉందని చెప్పొచ్చు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే దీంట్లో చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంది. లెస్ దెన్ 1 సెకండ్లో మనకైతే మొబైల్ అన్లాక్ అయిపోతుంది అండ్ మనకు ఫేస్ని కూడా చాలా చక్కగా డిటెక్ట్ చేసుకుంటుంది. సో మనకైతే మిస్ అయితే అవ్వట్లేదు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మన ఫేస్ని అయితే కరెక్ట్గా డిటెక్ట్ చేసుకొని ఫాస్ట్గా అన్లాక్ చేస్తుంది. బట్ మనకైతే ఇక్కడ డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. సో డ్రాబ్యాక్ చూసుకుంటే ఫస్ట్ డ్రాబ్యాక్, మనం కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. సో కళ్ళు మూసుకున్నప్పుడు మొబైల్ అయితే అన్లాక్ అవ్వద్దు. సో ఇది ఐస్ని కరెక్ట్గా డిటెక్ట్ చేసుకోలేకపోతుంది, ఇదొక మైనస్ పాయింట్. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ చూసుకుంటే మనకైతే మొత్తం లైట్ లేనప్పుడు అయితే మొబైల్ అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో మనకు లైట్స్ లేనప్పుడు
మనం మొబైల్ని అయితే అన్లాక్ చేయలేము ఫేస్ అన్లాక్ని యూజ్ చేసుకొని. సో లో లైట్ కండిషన్స్ ఎంత లో లైట్ ఉన్నా కూడా మనకైతే ఫేస్ అన్లాక్ అవుతుంది. బట్ మొత్తానికి లైట్ లేనప్పుడు మాత్రం ఫేస్ అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో వీళ్ళు ఈ రెండు ఇష్యూస్ని సాల్వ్ చేస్తే మాత్రం అప్డేట్లో మనకైతే పర్ఫెక్ట్ అవుతుంది ఫేస్ అన్లాక్. సో ఒకటి కళ్ళు క్లోజ్ చేసుకున్నప్పుడు అన్లాక్ అవ్వద్దు, అండ్ ఇంకొకటి మొత్తం డార్క్ కండిషన్స్లో అన్లాక్ అవ్వాలి. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే అప్డేట్లో మనకైతే ఫేస్ అన్లాకింగ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఫింగర్ ప్రింట్ లేకపోయినా కూడా ఫేస్ అన్లాక్ని యూజ్ చేసుకొని మనమైతే సర్వైవ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అండ్ మీకన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి మొబైల్ గురించి, దీనికి సంబంధించిన గేమింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ, అండ్ Asus ZenFone Max Pro M1, Redmi Note 5 Pro వీటన్నిటితో కూడా నేను ఈ మొబైల్ని కంపేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోస్ అన్నిటిని మిస్ అవుదనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.